ఫ్యాషన్ గా ఉండే అమ్మాయిలంటే ఇష్టమా, బోల్డ్ గా ఉండే అమ్మాయిలంటే ఇష్టమా, లేదు లంగావోణీలు వేసుకుని పద్ధతిగా ఉండే అమ్మాయిలంటే ఇష్టమా? ఎందుకంటే నువ్వు కొంచెం రొమాంటిక్ కదా. అన్నీ ఉండాలి. ఒక మనిషి ఇలానే ఉంటే కాదు, సిచ్యువేషన్ బట్టి, ప్లేస్ ని బట్టి అటైర్ ఉండాలి. పార్టీ అన్నప్పుడు పార్టీ డ్రెస్ వేసుకోవాలి, డివోషనల్ అన్నప్పుడు డివోషనల్ లో ఉండాలి, ఇంట్లో అన్నప్పుడు ఆబ్వియస్లీ కంఫర్టబుల్ క్లోత్స్, నైటీలు వేసుకోవచ్చు. నైటీ ఆర్ నైట్ డ్రెస్, వాట్ ఎవర్ వాళ్ళ కంఫర్ట్. చాలా మంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిని షార్ట్ డ్రెస్ వేసుకోనివ్వరు. ఎందుకు వేసుకోనివ్వరు అసలు? వాడి దగ్గర వేసుకుంటే వాడు అంత పొసెసివ్ ఫీల్ అవ్వడు. అంటే మనం పెరిగిన ఎన్విరాన్ బట్టి మన మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు సో నేనున్నాను అనుకో, నా మైండ్ సెట్ ఎలా అంటే అన్ని ఆలోచించడానికి ట్రై చేస్తా. మనం ఏదైతే చేయగలమో అమ్మాయిలు కూడా మాక్సిమం చేయొచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఎంత ఫ్రీడమ్ ఎవరిచ్చారు, అది మనమే క్రియేట్ చేసుకున్నాం, లేదా ఇంకో హ్యూమన్నే మనకి క్రియేట్ చేశాడు. వాళ్ళకి అది క్రియేట్ చేయలే. ఇప్పుడు అబ్బాయిలకి ఇచ్చిన అథారిటీ అంతా అమ్మాయిలకి ఇచ్చేసి అబ్బాయిని రిస్ట్రిక్షన్ లో పెట్టుంటే మనం ఫీల్ అవుతాం కదా. సో నేను ఎలా ఆలోచిస్తాం అన్నమాట, ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన పార్ట్నర్ కి కొంచెం ఇవ్వాలి ఎంతో కొంత రెస్పెక్ట్. ఇప్పుడు మన సొసైటీలో కొన్ని ప్లేసెస్ లో ఎట్లా ఉండాలో అట్లానే ఉండాలి. కానీ నీకు ఇష్టమైంది ఏంటి? సెమీ వెస్టర్న్ ఇష్టం. అందుకే నీ మధ్య రీతు నువ్వు అన్ని అలాంటివి వేస్తున్నావు. కంఫర్టబుల్ క్లోత్స్ అన్నది ఒక మనిషి హక్కు. అలా అని చెప్పేసి కొంతమంది కొన్ని సెట్ అవుతాయి, కొంతమందిని ఇలా చూస్తేనే వాళ్ళ మీద ఇంకొంచెం ఇష్టం పెరుగుద్ది. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే కనబడకుండా కంఫర్టబుల్ గా ఉంటే బాగుంటది. ఎందుకంటే మా జమ్మన్ కొంచెం రొమాంటిక్ కాబట్టి కొంచెం అట్లా ఇట్లా ఉండాలి, అంతేనా? నేను రొమాంటిక్, అది నా ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ వాళ్ళతో. నేను ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా కావాలి అనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇష్టమైన దేవుడిని మొక్కి వెళ్తాను, దేవుడా ఈ పని అవ్వాలి. మీకు అలా ఏ దేవుడిని మొక్కి మీరు అంటే నాకు నేర్పించింది అయితే ఫస్ట్ విఘ్నేశ్వరుని తలుచుకోవాలి. వినాయకుడు నా ఫేవరెట్ కూడా అయితే శివుడు. అవునా? చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే అదొక ఫీలింగ్ అంతే. శివుడు బాగా ఇష్టం. టెమోన్, శివుడు చాలా పరీక్షలు పెడతాడు, కానీ దానికి తగ్గ ఫలితం ఉంటుంది అంటారు. అది నిజమేనా? మీ లైఫ్ లో జరిగింది? ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఎక్కువ ఆలోచించింది, నేను చాలా మంచిగా ఉంటా కదా, ఎందుకు నాకు ఇప్పుడు దాకా సక్సెస్ రాలేదు, నేను అందరినీ మంచిగా ట్రీట్ చేస్తా కదా, మంచి వాళ్ళకి ఎందుకు ఎప్పుడు ఇలాగా ఉంటది అని అనుకున్నా. పేషెన్స్ గా వెయిట్ చేస్తే వర్తి రిజల్ట్స్ వస్తాయి అన్నాక ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసా. ఇప్పుడు నాకు ఆబ్వియస్లీ ఒక పాజిటివ్నెస్, ఒక గుడ్ నేమ్ వచ్చింది. సో వెయిట్ చేసా. ఇప్పుడు ఆ బాధ్యతలు భరించేవాడికే ఇస్తాడు. సో భరించే శక్తి నాకుంది కాబట్టి నాకు అన్ని బాధ్యతలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను అంతే. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ప్లేస్ కి రావాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అలా మీ లైఫ్ లో ఈ ప్లేస్ కి రావడానికి చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు. ఇప్పటికీ నేను అది మర్చిపోలేను అనేది ఏదైనా ఉందా? ఎప్పుడేం గుర్తు పెట్టుకోలేదు అనమాట. అమ్మ ఎంత స్ట్రగుల్ అవుతున్నా, ఇంత ఇది అని పక్కన పెడితే ఎప్పుడు కూడా అరే మా పేరెంట్స్ మీద ఇంకా ఎన్నేళ్ళు డిపెండ్ అవుతా, నెక్స్ట్ ఇంకా ఎంతకాలం వాళ్ళని బాధ పెడతా, ఇలా ఆలోచించేవాడిని. సక్సెస్ అవ్వాలి, పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, ఈ థాట్ ఉండేది తప్పితే అరే ఈ టైంలో ఎంత కష్టపడుతున్నావు. ఒక టైంలో ఏంటంటే నేను MBA చేసే టైంలో అక్కడ అకాడమీ ఉండేది, అందులో జూనియర్ కోచ్ కింద చేశాను నేను. అక్కడ స్టూడెంట్స్ కి చెప్పేసి దాని తర్వాత స్కూల్కి వెళ్ళి స్కూల్లో ప్రేయర్ చేయించేసి తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్ళి నేను ఎక్సర్సైజ్ చేసుకుని తర్వాత కాలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి మాకు కాలేజ్ ఉండదు ఒక పూటే, మళ్ళీ 2:30కి స్కూల్కి వెళ్ళాలి. 2:30 నుంచి 5 దాకా ఎండలో నేను క్లాస్ తీసుకొని స్టూడెంట్స్కి బ్యాచ్ల కింద నేర్పించేవాడిని. పిల్లలందరూ నేనంటే చాలా ఇష్టం. విరించి స్కూల్ అన్నమాట, చాలా బాగుండే, సరదాగా ఉండేవాళ్ళు నాతో. సో కట్ చేస్తే మళ్ళీ 5కి అది అయిపోయిన తర్వాత మళ్ళీ 6 కల్లా మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ అకాడమీ స్టూడెంట్స్కి నేర్పించేవాడిని. ఏది నైట్ 8-9 దాకా చేసేవాడిని. ఇంత కష్టపడితే మనకి పాకెట్ మనీకి 1500-2000 వచ్చాయి నెలకి. 1 మంత్కి. అంటే ఎండలో ఎండిపోయేవాడిని, నల్లగా అయిపోయేవాడిని, తెల్లగా ఉండేవాడిని. మరి 2:30 నుంచి 5 దాకా డైలీ మన ఎండలో ఒక్కొక్కరికి 45 మినిట్స్ క్లాస్ తీసుకొని వాళ్ళతో ఆడిపించి డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు మన ఫేస్ డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోద్ది. పైగా 3 months అంటే ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయామని బాధ వస్తుంది. పైగా ఏంటంటే నల్లగా అయిపోతున్నాం అని అందరూ అంటారు. బట్ 1500-2000 అంటే యాక్చువల్గా వచ్చే అమౌంట్ వేరు. నేను వాళ్ళకి అసిస్టెంట్ గా చేసేవాడిని, మొత్తం నేనే టేక్ కేర్ చేసేవాడిని. బట్ నాకు ఎంత అమౌంట్ ఇచ్చేవారు, ఎందుకు ఇది మనకి
వద్దు అంటే నాకు నచ్చలా. వెయిట్ చేసి అప్పటికి 3 months వెయిట్ చేశాను. ఫస్ట్ మంత్ ఒకటి చెప్పారు, సెకండ్ మంత్ ఒకటి ఇచ్చారు, థర్డ్ మంత్ అడిగాను ఇదేంటి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు అది ఇది అంటే అది చేయండి 1 year తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఈ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా స్టూడెంట్స్ యాడ్ అయితే వాళ్ళ మీద నీకు 30% ఇస్తాను అని. నాకు నచ్చలేదు అనమాట. సో అది నాకు కొంచెం బ్యాడ్ అనిపించింది. 3 months చేసా. సో అది మానేసి ఇంకా MBA కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసా. అందుకే ఆ కోపం అంతా ఫైర్ అయ్యి ఇట్లా బ్లాస్ట్ అయింది అనుకుంటా. లేదు అప్పటికి నేను ఆయన మీద షౌట్ చేయాల ఏం చేయాల, కామ్గా కామ్గా మొత్తానికైతే చాలా చూసి వచ్చాడేమో. అంటే నేను 10th దాకా ఒకలా పెరిగా. మా అన్నయ్య నేను ఇద్దరు కిడ్స్ కదా, మా అన్నయ్యకి నాకు ఇద్దరికి ఒకేసారి ఫీజు అంటే కొంచెం ఆబ్వియస్లీ ఎంతో కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది కదా. నేను హై స్కూల్లో జాయిన్ అయ్యా, నాకు స్పోర్ట్స్ ఇష్టం వల్ల. ఆ టైంలో నాకు పాకెట్ మనీ అడగబుద్ధి అయ్యేది కాదు, ఎందుకంటే హై స్కూల్లో కొంతమంది నా ఫ్రెండ్స్లో కొంతమంది పాలు పేపర్లు పాంప్లెట్స్ పంచిపెట్టి పాకెట్ మనీ వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిని వీడియో గేమ్స్ ఆడుకోవడం. సో నేను కూడా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే నేను కూడా చేసా, పాంప్లెట్స్ పంచిపెట్టా, పాలు వేసావని. సో ఇవి చేసి నాకు పాకెట్ మనీ వస్తే దాంతో నేను వీడియో గేమ్స్ ఆడుకునేవాడిని, ఫుడ్ ఫుల్గా తినేవాడిని. సో అది ఆ టైంలో నేను కొంచెం కష్టపడ్డా బాగానే. అప్పటి నుంచి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సూట్ కేసు తీసుకెళ్లే వరకు వచ్చారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని? నాకేంటంటే నేను ఇలా పెరగడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే లైఫ్లో అన్నీ చూస్తేనే మనకి బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ థింగ్స్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక ట్రూ హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు ఫ్రీగా వచ్చిన దానికి కష్టపడితే వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రీగా వచ్చిన దానికి హ్యాపీనెస్ 5 minutes ఉంటుంది, అండ్ ఖర్చు పెట్టే విధానంలో కూడా అంటాం. బట్ కష్టపడితే వచ్చిన దానికి హ్యాపీనెస్ లాంగ్ టర్మ్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం ఇది ఎంత కష్టపడితే వచ్చిందో అది మైండ్లో పెట్టుకొని ఖర్చు పెడతాం.